నా పేరు పసుల నీరజ్. మా నాన్న పేరు పసుల నరసింహులు. అది ఉందేకోడు గ్రామం. ప్రస్తుతం నేను న్యాయ వృత్తిలో కొనసాగుతున్నా. నాది మహబూబ్నగర్ బార్ అసోసియేషన్. ప్రస్తుతం ముక్తల్ జూనియర్ కోర్టులో విధులు నిర్వహించుకుంటున్నాను. మరియు గత 2022 సంవత్సరంలో నేను మా పాలివారైన గంగప్ప కూతురు అంటే ఉందేకోడు కిష్టమ్మ ఆమెని ఇక్కడ నుంచి రాజుపల్లికి ఇచ్చారు. మరియు ఆమెకి తోడబుట్టిన కుర్మయ్య కూడా మరణించినారు. వాళ్ళ ఆస్తి ఏదైతే ఉందో ఉందేకోడు గ్రామ రెవెన్యూ శివారులోని 127 సర్వే నెంబర్లో 1 ఎకరా 23 గుంటలు, 147 సర్వే నెంబర్లో 1 ఎకరా 9 గుంటలు, మొత్తం 2 ఎకరాల 32 గుంటలు భూమి కిష్టమ్మ పేరు మీద పట్టా చేయించడం జరిగింది. మరి ఆమె ఇక్కడ ఉన్నటువంటి పాలి వాళ్ళతో మరి నా పొలం అమ్ముతాను అని చెప్పి 3 సందర్భాల్లో వచ్చి పంచాయతీ నిర్వహించడం జరిగింది. మరియు పాలెళ్ళ దాంట్లో ఇప్పుడు ఎవరైతే నా పైన దాడి చేసిండో కుండల శ్రీనివాసులు ఆలియాస్ పెన్ముకుల శ్రీనివాసులు, మరి ఆయన పక్క పొలమే కాబట్టి నేను కొనుక్కుంటా పొలము, నువ్వెట్లా కొనుక్కుంటావు కొడుక అని చెప్పి ప్రతిసారి నాకు అమ్మక ముందు కూడా లొల్లి చేసి కొట్లాట చేసిండు. మరి ఆమె పేరు మీద వాళ్ళ పెద్దల పేరు మీద ఉన్న భూమి కిష్టమ్మ పేరు మీదకి చేసే సందర్భంలో ఆయన కిష్టమ్మకు తెలియకుండానే ఇల్లీగల్గా రెవెన్యూ ఆఫీస్లో పోయి నేనే వారసుడని దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. మరియు ఆ సందర్భంలో ఎంఆర్ఓ గారు నోటీసులు ఇష్యూ చేస్తే పంచనామా కొరకు ఎంఆర్ఓ గారు గ్రామానికి విజిట్ చేసినప్పుడు ఆయన వారసుడు కాదు కిష్టమ్మనే వారసురాలు అని చెప్పి ఎంఆర్ఓ గారు పంచనామా చేసుకొని ఆమెకి ఇక్కడ ఎంఆర్ఓ గారు పంచనామా చేసిన సందర్భంలో వంశవృక్షం పేపర్ కూడా నా దగ్గర ఉంది. మరియు కిష్టమ్మనే వారసురాలు అని చెప్పి అప్పుడున్న ఎంఆర్ఓ నాగలక్ష్మి మేడం గారు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కిష్టమ్మకి ఇష్యూ చేసింది. ఆ తర్వాత కిష్టమ్మ నా పెద్దల భూమి నాకు కావాలని చెప్పి అర్జీ పెట్టుకుంటే కలెక్టర్ ఆఫీస్కి అప్రూవల్ పెట్టుకుంటే కలెక్టర్ ఆఫీస్ నుంచి అప్రూవల్ అయిన తర్వాత ఆమెకి భూమి సక్సెషన్ అయింది, వీరసత్ అయింది. వీరసత్ అయిన తర్వాత నా భూమి నాకు పట్టా అయింది కదా, నేను అమ్ముకుంటానని చెప్పి మా దగ్గరకు వస్తే పెద్ద మనుషులు అందరూ కూర్చోబెట్టి పాలెళ్ళని కూర్చోబెట్టి పంచాయతీ పెట్టినాం. మరి పాలెళ్ళు ఎవరన్నా తీసుకుంటారా ఏమని అడిగిన సందర్భంలో కుండల శ్రీనివాసులు కూడా అలిగేషన్ చేస్తున్నాడు కదా, ఆయనను కూడా నువ్వు భూమి చేసుకుంటావా మరి కొనుక్కుంటావా ఎట్లా మరి అని అడిగితే నా నుంచి కాదు, మరి నేను కొనుక్కోలేను, నాకు అన్ని డబ్బులు పెట్టడానికి చేత కాదు, 3 ఎకరాల భూమి కొనుక్కునే నాకు చేత కాదు అని చెప్పి పెద్దల సమక్షంలో ఒప్పుకున్నాడు. మరి ఆయన మాట్లాడిన ఎవ్రీథింగ్ రికార్డు కూడా మా దగ్గర ఉంది. ఆ తర్వాత ముసలవ్వ నన్ను అడిగింది, మరి ఎవరు పాలెళ్ళు శాతనైతే లేదు అంటున్నారు, మరి నువ్వు కొనుక్కుంటావా ఎట్లా అని అడిగింది. అడిగితే సరే నేను కొనుక్కుంటా అని చెప్పిన ఇక్కడ పెద్ద మనుషులు నిర్ణయించిన ధరకే నేను ఆ భూమి కొనుక్కోవడం జరిగింది. ఆ రోజు నేను భూమి కొనుక్కున్న సందర్భంలో ఆ ముసలమ్మ బతికే ఉంది, ఆమె పేరు మీద పట్టా ఉంది, పాస్బుక్ వచ్చింది. మరి ఆమె కూతురు పార్వతమ్మ, వాళ్ళ కోడలు కవిత, తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసే రెవెన్యూ రూల్ ప్రకారంగా సంబంధిత నర్వ తహసీల్దార్ ఆఫీస్లో నాకు రూల్ ప్రకారంగా పట్టా కూడా చేయించడం జరిగింది. పట్టా చేయించిన తర్వాత నా భూమి నాకు తీసుకోవాలని చెప్పి మరి నేను పొలం పైకి వెళ్ళాను. నేను కొనుక్కున్నప్పటి నుంచి పంట వేసే ప్రతి సందర్భంలో ఎవరైతే కుండల శ్రీనివాసులు ఉన్నాడో గొడవ పెడుతున్నాడు, కొట్లాడుతున్నాడు. అట్లా గత 2022 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం పంట వేసేటప్పుడల్లా గొడవ పెడుతున్నాడు. ఇక ప్రతిసారి గొడవ పెడుతున్నాడు అని చెప్పి మొన్న కూడా ఎండాకాలం అప్పుడు అడిగినాం, నువ్వు ప్రతిసారి గొడవ ఎందుకు పెడతావురా, నీ భూమి నీకే ఉంది, మా భూమి మాకే ఉంది, నీ కుప్ప వేరు మా కుప్ప వేరు, మరి వీళ్ళ పాలెళ్ళది నేను కొనుక్కున్న, మా వారసులది నేను కొనుక్కున్నా అని చెప్పి మాట్లాడిన సందర్భంలో వచ్చి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే సంబంధిత నర్వ పిఎస్లో పోయి కంప్లైంట్ ఇచ్చినాం. ఎస్ఐ గారు ఫిర్యాదు తీసుకోలేదు, అది సివిల్ మ్యాటర్, మేము ఎంట్రీ కాము, మీరు ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి అని చెప్తే మేము వెళ్ళి సివిల్ కోర్టుకు పోయి నేను అన్ని రకాలుగా లీగల్గా నాకు అన్ని రైట్స్ ఉన్నాయి, ఆ హక్కుదారుని నేనే, ఆ భూమి కొనుక్కున్నది నేనే, నాకు అమ్మిన వారసులు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి నేను సివిల్ కోర్టుకు పోయి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చుకున్న తర్వాత కూడా నా పొలంకి వెళ్ళి దున్నడానికి పోయినా, పొలంలో హెచ్చరిక బోర్డులు పెట్టినా, తర్వాత పొలం అంతా దున్నుకొని విత్తనాలు చల్లి వచ్చిన తర్వాత వాళ్ళు 3 రోజుల తర్వాత నేను పొలం కాసు చేసిన 3 రోజుల తర్వాత వాళ్ళు సాక్ష్యాధారాలు లేకుండా రాత్రికి పోయి పొలాన్ని అడ్డం పెట్టి దున్ని చెడిపి మళ్ళా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి బోర్డులను ఎత్తుకపోయారు. ఆ తర్వాత నేను సంబంధిత ఎస్ఐ గారికి సిఐ గారికి ఫోన్ చేసి ఫిర్యాదు చేయడం జరిగింది. 100 డైల్ కాల్ చేసి 2 కానిస్టేబుల్ వచ్చి అక్కడ జరుగుతున్న గొడవని నా మీద చేసిన దాడిని ఖండించారు. ఆ తర్వాత కూడా నేను మళ్ళా రెవెన్యూ వాళ్ళకి తెలియజేసిన తర్వాత సంబంధిత సిఐ గారు కూడా మాట్లాడి సివిల్ మ్యాటర్లో వెళ్ళొద్దని చెప్పారు. ఆ 3 రోజుల తర్వాత ఏమైందో తెలియదు, మరి ఇక్కడ ఉన్నటువంటి
ఎవరైతే ఇప్పుడు నా మీద నెగిటివ్ మాట్లాడుతున్నాడో ఈ గ్రామానికి సంబంధించిన గ్రామ సర్పంచ్ జగన్నాథం గారు, మరి ఆయన మాట్లాడే మొత్తం పచ్చి అబద్ధాలే మాట్లాడుతున్నాడు. నా దగ్గర ఎవ్రీథింగ్ రికార్డ్ ఉంది. ఒకవేళ నేను నా మీద మాట్లాడుతున్నాడు కదా ఈరోజు భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని, ఒకవేళ నిజంగా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుంటే లీగల్ కోర్టుకు వెళ్ళి నా పైన కేసేసి లీగల్గా ప్రూవ్ చేసుకో అని నేను ఈ సందర్భంగా సర్పంచ్ గారికి ఛాలెంజ్ చేస్తున్నాను. లేనిపోని మాటలు వాళ్ళని రెచ్చగొట్టి నా మీదకి ప్రోద్బలంతో నా పొలం నేను దున్నుకోవడానికి వస్తే 14వ తారీఖు రోజు ఎవరైతే నేను కోర్టులో కేసు వేశానో ప్రతివాదులుగా ఉన్నటువంటి A1 కుండల శ్రీనివాసులు గారిని మందు దాపి ఆ రోజు నా మీద దాడికి సర్పంచ్ గారు పంపించారు. మరి ఆ రోజు ఒక పెద్ద కట్టె తీసుకొచ్చి, నా దగ్గర వీడియో రికార్డింగ్లు ఉన్నాయి, ఆడియో రికార్డింగ్లు ఉన్నాయి, పెద్ద కట్టె తీసుకొచ్చి నా ట్రాక్టర్ మీద నా మీద దాడి చేయడం జరిగింది. నేను వెంటనే 100 డయల్ కాల్ చేశాను, SI గారికి ఫోన్ చేశాను, పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. రాజకీయ ప్రోద్బలంతో నేను ఏదైతే పార్టీ మారినో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ వెనుక బ్యాక్ సపోర్ట్గా ఉంటూ SI గారిని CI గారిని మేనేజ్ చేసి నాకు సపోర్ట్ చేయకుండా లీగల్గా ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయకుండా అక్రమంగా నా పొలంలోకి చొరబడే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళని వెనకేసుకొని పొలం నీది కాదు, పొలం నీది ఎట్లయితుంది, కోర్టు ఆర్డర్ ఉంటే కూడా కోర్టు ఆర్డర్ని ధిక్కరించి మరియు వాళ్ళకి సపోర్ట్ చేసి ఈరోజు నా మీద దాడి చేయడానికి కారణం SI గారు CI గారు కూడా ఒక పాత్ర ఉందని చెప్పి ఈ సందర్భంగా మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నా. అక్కడ జరిగిన విషయాన్ని వెంటనే మా న్యాయవాద మిత్రులకి, మా అసోసియేషన్కి తెలియజేసిన వెంటనే ఆధారాలు ఉన్నాయి కాబట్టి వెంటనే SP గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. మరి SP గారికి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి SI గారికి CI గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వెంటనే FIR చేసి వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు నేను కోరుకునేది ఒకటే, నా మీద దాడి చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనని వెంటనే అరెస్ట్ చేసి మరియు జైలుకు పంపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఏదైతే నా మీద దాడి జరిగిందో మొన్న 14వ తారీఖు రోజు నా సొంత పొలంలో కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నా కూడా నా పొలం నేను సదరం చేసుకుంటుంటే నా పైన దాడి చేయించారు. మరియు ఈ గ్రామానికి సంబంధించిన ఉందేకోడు గ్రామానికి సంబంధించిన ప్రస్తుత సర్పంచ్ జగన్నాథం గారు మరియు కుండల శ్రీనివాసులు నా ప్రతిపాదికులలో ఎవరైతే ఉన్నారో A1 కుండల శ్రీనివాసులకి మందు దాపి మరియు నా మీద దాడికి పంపించిండు. మరియు ఉసిగొల్పి నా మీద దాడికి పంపించినందుకు వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సర్పంచ్ గారు అంటున్నారు నేను గ్రామకంఠం భూమి పట్ట చేసుకున్నానని. అసలు గ్రామకంఠం అంటే ఏందో నీకు తెలుసా? నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. ఈయన నీరజ్ అనే వ్యక్తి గ్రామంలో కూడా ఇంతకుముందు గ్రామకంఠాన్ని చేసుకోవడం జరిగింది. అసలు గ్రామకంఠం భూమి పట్ట చేయడానికి సాధ్యమవుతుందా ఒక వ్యక్తికి? గ్రామకంఠం భూమి అంటే అసలు కనీసం గ్రామకంఠం భూమి అంటే అవగాహన లేనోడవు గ్రామకంఠం భూమి నీరజ్ పట్ట చేసుకున్నాడని ఈరోజు మాట్లాడుతున్నావు. నీకు గ్రామకంఠం భూమి మీద అవగాహననే లేదు అసలు. అలాంటి వాడు నువ్వు చెప్తే నమ్ముతారా? ప్రజలు నమ్మరు. మరి నేను పట్ట చేసుకోలేదు, చుట్టుముట్టు ఈ నరవమండలంలో ఉన్న చుట్టుముట్టు గ్రామాలలో పట్ట చేసుకున్నాను అంటున్నారు. యామ్కే గ్రామంలో, పెద్ద కడమూరు గ్రామంలో, నాగిరెడ్డిపర గ్రామంలో చేసుకున్నారు. నాగిరెడ్డిపర గ్రామంలో ఉన్నది నా అవదాత ఆస్తి, నా తల్లికి సంబంధించినటువంటి ఆస్తి. నా తల్లి నా అవదాతకు ఒకటే కూతురు, కొడుకులు లేరు. మా తాతకున్న 6 ఎకరాల భూమి మా అమ్మమ్మకి అయింది. మా అమ్మమ్మ నుంచి మా అమ్మకి చేసింది. నీ అబ్బజాగిరి కాదు ఆ భూమి. ఈ సందర్భంగా చెప్తున్నాను, కావాలంటే తీసుకో, డాక్యుమెంట్ బయటికి సమాజంలో తప్పుదో పట్టించే మాటలు మాట్లాడద్దు. తర్వాత యామ్కే భూమి అంటున్నావు. యామ్కే భూమి బరాబర్ మా మేనత్త భూమి. మా మేనత్త భూమి నేను కొన్నా, డాక్యుమెంట్లు తీసుకో. ఒకవేళ నిజంగా నేను తప్పు చేసినట్లుంటే మీరు కోర్టుకు లీగల్గా వెళ్ళండి భయ్. నువ్వు ఏదో మందిని తప్పుదారి పట్టించి, జనాలను తప్పుదారి పట్టించి, మిస్గైడ్ చేసి మాట్లాడితే, నువ్వు లేనిపోని మాటలు మాట్లాడితే ఖచ్చితంగా నేను లీగల్గా అప్రోచ్ అయ్యి నీ మీద పరువు నష్టం దావా చేస్తా. నేను ఒక న్యాయవాదిని. సొసైటీలో నువ్వు చట్టాన్ని చేతిలోకి తీసుకొని కోర్టుని ధిక్కరించి, కోర్టు ఆర్డర్ని ధిక్కరించి, మరి ఈ రోజు నువ్వు పబ్లిక్ రాంగ్ మెసేజ్ ఇస్తున్నావు. ఒక ప్రజాప్రతినిధిగా నీకు కొనసాగడానికి అర్హత లేదు. ఇట్లనే కంటిన్యూ చేసుకుంటూ పోతే నీ మీద నేను పరువు నష్టం దావా వేయాల్సి వస్తుంది. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. నువ్వు జగన్నాథం గురించి మీకు ఏం ప్రాబ్లం? జగన్నాథం గురించి ఏం ప్రాబ్లము అంటే, ఆయన గతంలో 2015లో కూడా ఈ గ్రామంలో సర్పంచ్గా కొనసాగిండు మొదటిసారి. అప్పుడు గ్రామ పంచాయతీ దగ్గర జాతీయ జెండా ఎగిరేసిన సందర్భంలో అక్కడ జాతీయ జెండా కాలిపోయింది. ఆయన అగరబత్తిలు ముట్టించి జెండా గుచ్చి జాతీయ జెండాని కాల్చిన తర్వాత మేము అక్కడ ఉన్న విద్యార్థులం అందరము చూసి జెండా కాలిపోయింది గ్రామ పంచాయతీ దగ్గర ఎందుకు అని ప్రశ్నిస్తే ఆయన స్పందించలేదు. కనీసం జాతీయ జెండాను అవమానపరిచిన ఆ రోజు. మరి ఆ జాతీయ జెండాను అవమానపరిచిన అని చెప్పి ఆ రోజు మేము పోలీస్ కంప్లైంట్ చేయడం వల్ల ఆయన మీద కేసు బుక్ అయింది. అది మనసులో పెట్టుకొని ఈరోజు ఆ కక్షతోటి అదేవిధంగా
ఇంకొక సమస్య, మొన్న రీసెంట్గా జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో కూడా నామినేషన్ పత్రాలలో ఎక్కడ కూడా అభ్యర్థి సంతకాల దగ్గర ఆయన సంతకాలు చేయలేదు కాబట్టి అది కూడా మేము పాయింట్అవుట్ చేసి ఇక్కడ వచ్చినటువంటి ఎవరైతే ఆఫీసర్ ఉంటారో ఆఫీసర్ని క్వశ్చన్ చేసేసరికి అది కూడా రిజెక్ట్ అవుతా అనే భయంతో, కోపంతో, అంతేకాకుండా ఇక్కడ లోకల్ గ్రామ పంచాయతీలో ఇక్కడ వాళ్ళ రిలేషన్కి సంబంధించిన వ్యక్తులు పర్సనల్ విషయం భూమి సొంతంగా వాళ్ళ బామారిది భూమి అమ్ముకున్నాడు, నేను కొనుక్కున్నా, మా బామారిది నన్ను కాదని వాన్ కమెంట్ కదా అని ఒక కడుపు నొప్పితోటి ఈ విధంగా ఆయన నా మీద కక్షలు పెట్టుకొని ఈరోజు నాకు ఎవరైతే ప్రత్యర్థులుగా ఉన్నారో, ప్రతిపాదికులు ఉన్నారో, నా మీద ఎవరైతే దాడి చేసినారో వాళ్ళని ఉసిగొలిపి అసలు అన్యం పుణ్యం తెలియని జనాలను తీసుకుపోయి కులాలకు మధ్యలో కొట్లాటలు పెట్టిస్తాడు, అన్నదమ్ముల మధ్యలో కొట్లాటలు పెట్టిస్తాడు, అక్కజల్లెల మధ్యలో కొట్లాటలు పెట్టిస్తాడు, కుటుంబాల మధ్యలో కొట్లాటలు పెట్టిస్తాడు. నీవు ఉందేకోడు గ్రామంలో ఎవరినన్నాడు కానీ చెప్తారు ఆయన గురించి, ప్రతి ఒక్కరు కొట్లాటలు పెట్టిస్తాడు. ఆయన చేసింది ఏం లేదు, ఊరికి ఒరగబెట్టింది ఏం లేదు, పిల్లలకి మొత్తం అంతా మిస్గైడ్ చేస్తుంటాడు. ఈ విధంగా ఆయన కక్షలు పెట్టుకొని మరి భూమి నీది కాదు, వీడ చేసుకున్నాం అని గాలి మాటలు మాట్లాడతాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా గుర్తుపట్టచ్చు, గ్రామకంఠంని నేను పట్ట చేసుకున్నా అంటున్నాడు. ఈ రోజు నిరూపించమని చెప్పండి ఆయనని, గ్రామకంఠం పట్ట చేసుకున్నట్లు నిరూపిస్తే నేను నాలుకే కోసుకుంటా, ఒకవేళ లేదంటే రాజీనామా చేయమని చెప్పండి ఇమీడియట్లీగా. గ్రామకంఠం దేశంలో ఎవడన్నా పట్ట చేసుకుని అవుతుందా గ్రామకంఠం? అలాంటి మాటలు మీరు కూడా అబ్జర్వేషన్ చేయాలి, మీడియా మిత్రులు గమనించాలి. వెనుక ఆధారాలు అన్ని చూసి నేను చెప్పింది నిజమా, అతను చెప్పింది నిజమా అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. సో సమాజానికి తప్పుడు మెసేజ్ ఇచ్చినంత మాత్రం కరెక్ట్ కాదు. కానీ ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, నా మీద అలిగేషన్ చేస్తున్నావు కాబట్టి నేను ఒకటే ఫైనల్గా చెప్తున్నా, నేను ఖచ్చితంగా పరువు నష్ట దావా వేస్తా. నీవు ఏవైతే మాట్లాడినావో ఖచ్చితంగా దానికి సంబంధించిన ఆధారాలు చూపించాలి. ఆధారాలు చూపించకపోతే నేను పరువు నష్టం దావా మాత్రం ఖచ్చితంగా వేస్తా, వదిలేదే లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుల అండదండాలు చూసుకొని ఎప్పుడు తను కాంగ్రెస్ పార్టీ నాయకులని, మండల నాయకులని, నియోజకవర్గ నాయకులని సంకల పెట్టుకొని వాళ్ళ మోకాళ్ళు ఒత్తుకుంటూ వాళ్ళ కనసన్నల్లో నడుచుకుంటూ నా మీద కక్షపూరితం సాధిస్తున్నాడు. గతంలో నేను కాంగ్రెస్ పార్టీలో ఎంపీటీసీగా పనిచేసిన 5 సంవత్సరాలు మరియు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పనిచేసిన. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల పనితీరు పట్ల అసంతృప్తితోటి నేను పార్టీ మారడం జరిగింది. పార్టీ మారిన తర్వాత నేను బీజేపీ పార్టీలోకి పోయిన తర్వాత నాకు టెలికాం అడ్వైజరీ కమిటీ బోర్డు మెంబర్ ఇచ్చారు బీజేపీ పార్టీ, సెంట్రల్ నామినేటెడ్ పోస్ట్ ఇచ్చింది. అది ఓర్చుకోలేక రాజకీయంగా నన్ను ఎదుర్కొనికే శాతగాక వీళ్ళు మొత్తము ఈయన సర్పంచ్ గారు కాంగ్రెస్ నాయకులు కుమ్ముక్కై సర్పంచ్ జగన్నాథం గారు కాంగ్రెస్ నాయకులు అందరూ కుమ్ముక్కై, నా దగ్గర ఆధారాలు ప్రూఫ్లు అన్నీ ఉన్నాయి, కుమ్ముక్కై నా మీద కక్ష సాధింపుల కోసం ఈరోజు వీళ్ళని అడ్డం పెట్టుకొని ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు.